ఇప్పుడు నివాళులు అర్పించడం కార్యక్రమం జరుగుతుంది. సూర్యుని దాటి పెట్టగలదా, కాలుతున్నది చెద పట్టగలదా, పెద్దాయనా నువ్వు 67వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మరి వారి మధుర స్మృతులను మనం పంచుకొని మరి వారి పేరిట ఈరోజు మన రాబోయే 5 నెలల పాటు ఇంటింటికి వైఎస్ఆర్ పార్టీని తీసుకుపోయే కార్యక్రమాన్ని మన నాయకులు మన కార్యకర్తలం కలిసి తీసుకుపోతున్నాం. మరి ఆ కార్యక్రమాన్ని ఆ భగవంతుడు దీవించాలని, తద్వారా మన పార్టీ నాయకులు కానీ మన కార్యకర్తలు కానీ మరింత ఉత్సాహభరితంగా వైఎస్ఆర్ పార్టీని బలోపేతం చేయడానికి కానీ వైఎస్ఆర్ పార్టీని ప్రజల వద్దకు తీసుకుపోవడానికి కానీ చేసే కృషి ఫలించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఇవాళ దివంగత నేత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన కార్యక్రమం ఏదైతే ఉందో గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఒక బూటక వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది. ఆ వాగ్దానం వేటిని నెరవేర్చలేని పరిస్థితుల్లో, ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో వారికి అండగా నిలిచే పరిస్థితుల్లో భాగంగా ఇవాళ గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. వారి ఆదేశాలను పాటిస్తూ ఇవాళ అనంతపురంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్య అతిథిగా వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఇచ్చేశారు. అందరు నాయకులు కలిసికట్టుగా ముందుకు సాగుతాం. ఖచ్చితంగా ప్రతి గడపను తలుపు తడతాం, ప్రతి హృదయం యొక్క తలుపు తట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి ఎట్లా పోరాడుతుందో వివరిస్తాం. చంద్రబాబు నాయుడు ఎట్లా వైఫల్యం చెందాడో కూడా వివరిస్తాం. తద్వారా ప్రజల కష్టాలను తీర్చడమే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని మరోసారి తెలియజేసుకుంటాము.